నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపింపగా, అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమున ఎన్నటికిని చేరకూడదు. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును విప్పినప్పుడు ఇష్ట జనసమూహమును ఇశ్రాయేలీయుల నుండి వెలివేసిరి. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాహీబు టోబియాలతో బంధు కలుగజేసుకొని నైవేద్యమును ప్రాణార్పణములను గింజలలో 10వ భాగమును క్రొత్త ద్రాక్షారసమును లేమీలకు గాయకులకు ద్వారపాలకులకును ఏర్పరచబడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గది సిద్ధము చేసి ఉంచెను. ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్సు ఏలుబడియందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తరువాత రాజు యొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాహీబు దేవుని మందిరములో టోబియాకును ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహు దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీయు శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరలా తెప్పించి తిని, మరియు లేమీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేమీలను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని నేను అధికారులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములో ఉంచి తిని, అటు తరువాత యూదులందరూ ధాన్య ద్రాక్షారసములలో 10వ భాగము ఖజానాలోకి తెచ్చిరి. నమ్మకము గల మనుష్యులని పేరు పొందిన షెలమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేమీలలో పెద్దయ అను ఖజానా మీద నేను కాపరులుగా నియమించి తిని. వారు చేతి క్రింద మత్యాను కుమారుడైన జక్కూరునకు పుట్టిన హన్నాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాన్ని ఆచారములు జరుగుబాటునకు నేను చేసిన ఉపకారములను మరువకుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటను త్రొక్కుటయు, గింజలు తొట్టెల్లో పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్ష పండ్లను అంజురపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులు ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని, తూర్పు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములోను యూదులను చేపలు మొదలైన నానా విధములైన వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదిరాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ చేయుదురు? మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి ఈ పట్టణము మీదికి కీడు రప్పించలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీల మీదికి కోపము మరీ అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేములో గుమ్మములను మూసివేయవలననియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువునైనను లోపలికి రాకుండా గుమ్మము యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచి తిని. వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మార్లు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని, మీరు గోడచాటున ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసిన ఎడల మిమ్మును పట్టుకొందునని చెప్పి తిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరీ రాలేదు. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలననియు లేమీలకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. దినములలో అష్టోదు, అమ్నోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు.
వారాయా భాష మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవ్వరికినీ రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరిట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేళ్ల రాజైన సొలొమోనును పాపము చేయలేదా? అనేక జనులలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలు అందరికీ రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయింపలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లు మన దేవునికి విరోధముగా పాపం చేయునట్లు అన్య స్త్రీలను వివాహము చేసుకొనిన మీ వంటి వారి మాటలు మేము ఆలకింపవచ్చునా అని అడిగితిని. ప్రధాన యాజకుడును ఎల్యాహిబు కుమారుడైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బలాటుకు అల్లుడాయెను. దీనిని బట్టి నేను అతనిని నా యొద్ద నుండి తరిమితిని. నా దేవా, వారు యాజక ధర్మపు నిబంధనను లేవి నిబంధనలను అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము. ఈలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేమీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించితిని. మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెలను అర్పణమును ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించితిని. దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.